హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జరా వంటలు. ఇవాళ స్పెషల్ ఆనియన్ పకోడీ చేసి చూపించబోతున్నాను. హోటల్ స్టైల్లో కరకరలాడే ఈ సూపర్ టేస్టీ ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ సింపుల్ టిప్స్తో మీరు ఎప్పుడు చేసిన పర్ఫెక్ట్ ఆనియన్ పకోడీని ఎంజాయ్ చేస్తారు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. దీనికోసం ఒక గిన్నె తీసుకొని 5 ఉల్లిపాయలు తీసుకోండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి 1 టీ స్పూన్ సాల్ట్, 4 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోండి. మనం ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయమండి. ఈ ఉప్పు ఉల్లిపాయలు కలిపిన వాటితోనే మనం పిండి కలుపుకుంటాము. వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ శనగపిండి, 1 కప్ బియ్యపు పిండి వేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోండి. వాటర్ ఏమీ అవసరం ఉండదండి. నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేస్తే. వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయలను కొద్ది కొద్దిగా తీసుకొని పొడి పొడిగా కడాయిలో వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మిగిలిన ఉల్లిపాయలను కూడా కడాయిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఆయిల్ హీట్ చేస్తున్నప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. పకోడీ వేసుకుంటున్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే అండి, సూపర్ టేస్టీ ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. మీరే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. సూపర్ టేస్టీ ఆనియన్ పకోడీని ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.